మూసీ ప్రక్షాళన పేరుతో పేదల గూడును చెదరగొట్టాలని చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రజా సంఘాలతో కలిసి సిపిఎం నగర కమిటీ సదస్సు నిర్వహించింది. పేదల ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య అన్నారు. ప్రక్షాళనకు ముందు నాలాల అభివృద్ధి, ఎస్టీపీల నిర్మాణం చేపట్టి మూసీలోకి మురుగునీరు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమల కాలుష్యాన్ని మూసీలో వదులుతుంటే ప్రభుత్వం వత్తాసు పలకడం దారుణమని సిపిఎం నగర కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మూసీ నదితో ముడిపడిన పేద ప్రజలను ఆగం చేయొద్దని మహిళా సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఝాన్సీ ప్రకటించారు. మూసీ నదితో ముడిపడి ఉన్న జీవితాలు, అవి నివాసాలు కావచ్చు, బతుకుతెరువు కావచ్చు, జీవనోపాధి కావచ్చు. ఇంకెప్పుడు మేము సుందరీకరణ మాట్లాడమన్నారు. ఎందుకంటే సుందరీకరణ అనగానే గతంలో 11,000 కోట్ల మూసీ నదిలో కొట్టుకపోయింది. ఎందుకు మీరు ఈ బుల్డోజింగ్ పని చేస్తున్నారు? దేశంలో మొత్తం బుల్డోజర్ రాజ్యాలే, ఏ ప్రభుత్వం వచ్చినా అదే బుల్డోజింగ్ రాజ్యం. మూసీలోకి మురుగు రాకుండా చేయాల్సిన అనేక రకాల నిరోధించే చర్యలు చేపట్టాలి. అవేమి చేయకుండా డైరెక్ట్ గా ఈ రోజు రివర్ బెడ్ లో ఉన్నారని, బఫర్ జోన్ లో ఉన్నారని చెప్పి వేల మంది ఇల్లు తొలగిస్తాం, మీ సిటీ అవతల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తరలిస్తాం. ఇది ఎవరిని చర్చించారు? ప్రభుత్వం ఏకపక్షంగా ఈ రోజు మొదలు పెట్టింది. నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే మూసీలో ఉన్నటువంటి మురికిని తీసేయండి, మురికి నీళ్లు అందులో కలవకుండా చూడండి. ఇవాళ అనేక పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి కాలుష్యాన్ని మూసీలో కలవనివ్వకుండా చేయండి. ఇవి చేయకుండా ప్రజల్ని అక్కడి నుంచి వాళ్ళ జీవనాన్ని, వాళ్ళ జీవితాలను ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో వాళ్ళు చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.